నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ నేను మీ రేణుశ్రీ. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కూడా 3 ఎకనామికల్ జోన్స్ అనే విధానాన్ని రూపొందించారు. ఇక తొందరలోనే దీనికి సంబంధించి సోమవారం కానీ మంగళవారం కానీ ఇంకో 2-3 రోజుల్లో కూడా దీనికి సంబంధించి పూర్తి విధానం కూడా అనౌన్స్ చేయనున్నారు అఫీషియల్గా. అయితే ఇందులో దాదాపుగా కూడా అన్ని ప్రాంతాలు కవర్ అవుతున్నాయి. విశాఖలో చూస్తే కనుక విశాఖ కేంద్రంగా 9 జిల్లాలను కలిపి ఒక ఎకనామికల్ రీజియన్గా ఏర్పాటు చేశారు. ఇక రెండవది అమరావతి కేంద్రంగా ఇక్కడ 8 జిల్లాలను కలిపి ఇంకో ఎకనామికల్ జోన్గా ఏర్పాటు చేశారు. ఇక రాయలసీమ కేంద్రంగా 9 జిల్లాలను కలిపి మరో ఎకనామికల్ జోన్ ఏర్పాటు చేశారు. అసలు ఈ ఎకనామిక్ జోన్ వల్ల జరిగే అభివృద్ధి ఏంటి? గతంలో ఇలాంటి విధానాలు కేంద్రం కూడా ప్రకటించింది, కొన్ని ఎకనామికల్ కారిడార్స్ని ప్రకటించింది. మరి దానివల్ల ఆ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ ఒక మాదిరిగానే ఉన్నాయా? మరి ఇంకొక అంశం ఏంటంటే అసలు గత ప్రభుత్వంలో జగన్ 3 రాజధానుల అంశం తీసుకొని రావటం, దాన్ని వ్యతిరేకించడం ఇలాంటివి చాలా జరిగాయి. అయితే దానికి ఇప్పుడు ఈ 3 ఎకనామికల్ రీజియన్స్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? ఇటువంటి అంశాలను చర్చిద్దాం. నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే అండి. ఇప్పుడు చూస్తే ఏపీలో ఏదైతే ఈ 3 ఎకనామికల్ జోన్ అంశం ఉందో దాదాపుగా కూడా అన్ని ప్రాంతాలు కవర్ అయిపోయాయి. అంటే అసలు గతంలో కనుక మనం చూసుకుంటే కనుక ఇలా ఎకనామికల్ జోన్స్ 2 ప్రాంతాల మధ్య ప్రకటించటము, అంటే ఇప్పుడు సపోజ్ అమరావతి, నెల్లూరు ఇప్పుడు ఏపీలో చూసుకుంటే కనుక ఈ రెండింటి మధ్య ప్రకటించడం వల్ల ఏంటంటే అక్కడ మౌలిక అభివృద్ధి చెందడం ఇలా చూస్తాం. ఇప్పుడు చూస్తే ఏపీలో మొత్తం అన్ని ప్రాంతాలు కూడా కవర్ అయిపోతున్నాయి. ఈ పాలసీని ఏ విధంగా చూడాలి, మీరేమంటారు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మీరు చెప్పినట్టు 3 ఆర్థిక జోన్లుగా ప్రకటించింది. దానికి సీఈఓలను కూడా ఐఏఎస్ ఆఫీసర్ని ప్రకటించబోతున్నారని తెలిసింది. బేసిక్గా నేను దీన్ని వెల్కమ్ చెప్తున్నాను. ఒకటి, జోన్లు అవసరమా ఆంధ్రప్రదేశ్ కన్నప్పుడు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఆర్థికంగా, రాజకీయంగా, స్వాభావికంగా, భౌలికంగా 3 ప్రాంతాల ఒక స్వభావం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఒకటి ఉత్తరాంధ్ర, విశాఖ అటువైపు, రాయలసీమ 4 జిల్లాలు ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత మధ్య కోస్తా అంటే గోదావరి నుంచి నెల్లూరు తర్వాత వచ్చేదంతా ఒక మార్కాపురం, పల్నాడు తప్పితే మిగతా కోస్టల్ ఏరియాగా కనిపిస్తుంది. అంటే మధ్య కోస్తా ఉంది, ఉత్తరాంధ్ర ఉంది, రాయలసీమ. ఈ 3 ప్రాంతాల విభజన రాష్ట్రం ఒకటే అయినా ఆ వైరుధ్యం ఉంది. మనం తెలంగాణ ఉన్నప్పుడు తెలంగాణ ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్ అట్లా ఉందో అట్లా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంతో సంబంధం లేకుండా అది ఒక వాస్తవం చారిత్రకంగా. 2 అభివృద్ధి విషయంలో కూడా ఆ వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే ఉత్తరాంధ్ర ఒక తరహా అభివృద్ధిలో ఉంది, రాయలసీమ ఒక తరహా అభివృద్ధి, మధ్య కోస్తా ఒక తరహా ఉంది. ఇలా ఉంది అనడానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి లాంగ్ బ్యాక్ బాలల హక్కుల నివేదిక అనే ఒక విభాగం ఉంది. వాళ్ళు పుట్టే పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతులపైన ఒక స్టడీ చేశారు, ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ స్టడీలో గమ్మత్తైన విషయం ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో పుడుతున్న ప్రతి 100 మంది పిల్లల్లో దాదాపు 50 మంది పిల్లలు బలహీనంగా పుడుతున్నారు పుట్టుకతోనే. అదే ఉత్తరాంధ్రలో 40-45 మధ్య పుడుతున్నారు, కానీ మధ్య కోస్తాల్లో 28 అట్లా పుడుతున్నారు. అంటే సగానికి తేడా ఉంది. అంటే పుట్టిన పిల్లవాడే బలహీనంగా పుడితే వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుందో విషాదం. దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే బాల్య వివాహాలు, ఆర్థిక స్థితిగతులు బాగలేకపోవడం, మంచి నీళ్లు, అభివృద్ధిలో వెనుకబడడం. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాలుగా కూడా వైరుధ్యాలు ఉన్నాయి ఈ ప్రాంతాల మధ్య. ఈ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చారిత్రకంగా 3 ప్రాంతాలు ఉన్నాయి, అభివృద్ధిలో 3 డివిజన్స్ మనకు కనిపిస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఒకే మోస పద్ధతిలో ఇంప్లిమెంట్ చేస్తే, అంటే ఆంధ్రప్రదేశ్ ఒకే రాష్ట్రానికి ఒకే పాలసీ రూపొందించాలనుకోండి, ఖచ్చితంగా డెవలప్మెంట్ అయిన ప్రాంతం దాన్ని ఎక్కువ అందిపుచ్చుకుంటుంది. మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ ఎందుకుంది? అందరికి పెడితే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ముందున్న వాళ్ళు ముందు వెళ్ళిపోతారు, అందువల్ల రిజర్వేషన్స్ పెట్టారు. ఆ రకంగా ప్రాంతాల మధ్య ఇట్లాంటి వైరుధ్యం ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నప్పుడు నిస్సందేహంగా ఒక్కొక్క ప్రాంతానికి కొంచెం ప్రత్యేకత ఇవ్వాలన్నా, ప్రత్యేక ట్రస్ట్ చేయాలన్నా, జోక్యం చేసుకోవాలన్నా 3 డివిజన్స్గా విడగొట్టి ఒక ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా అంతకు మంచి ఫలితాలు ఇస్తాయి. ఖచ్చితంగా ఈ 3 ఏర్పాట్లు చేయడాన్ని నేనైతే స్వాగతిస్తున్నాను. అండ్ మనం చూసినా కానీ ఇప్పుడు గత పరిస్థితులకి డెఫినెట్గా కూడా ఎప్పుడైనా కానీ గతంలో చేసిన తప్పిదాలు జరగకుండానే ఫ్యూచర్ అనేది ఎప్పుడు కూడా డిజైన్ చేసుకుంటాం.
ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాలు విడిపోయాయో ఆ సమయంలో హైదరాబాద్ ఒక్కటే అక్కడే అభివృద్ధి కేంద్రీకృతం అవ్వటం వల్లే ఇంత ఫైనాన్షియల్గా కానీ అప్పుడు అంత నష్టం రావటం కానీ ఏపీ ఫైనాన్షియల్గా వెనకబట్టడానికి కానీ అదొక కారణంగా మారింది. సో వీటిని బేరీజ్ చేసుకొని ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా ఈ జోన్లో ఉండే విధంగా కూడా ఈ 3 ఎకనామికల్ జోన్స్ ఏర్పాటు అనేది జరిగిందా? అంటే 3 జోన్లు ఉన్నాయి. వాళ్ళు ప్రకటించిన 8 జిల్లాలు అనేది కొత్త జిల్లాలు దృష్టిలో పెట్టుకొని చెప్పుంటారు. రాయలసీమ 4 పాత జిల్లాలు ఆల్రెడీ ఏర్పడి ఉన్నాయి కదా, 26 జిల్లాలు ఉన్నాయి కదా. ఇప్పుడు రాయలసీమ మనకు చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు మామూలుగా చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు అన్నమయ్య జిల్లా, రాజంపేట, ఈ రాయచోటి జిల్లా, తర్వాత నంద్యాల జిల్లా, తిరుపతి జిల్లా వచ్చాయి. కాబట్టి తిరుపతి ఆల్రెడీ రాయలసీమ 8 జిల్లాలు ఉన్నాయి. వీళ్ళు కొత్తగా మదనపల్లి చేయబోతారు 9 జిల్లాలు అన్నారు. పాత రాయలసీమ, పాత మధ్య కోస్తా, పాత ఉత్తరాంధ్రనే ఈ 3 జోన్లకు సంబంధించినటువంటి డివిజన్ అనేది చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఎంత చెప్పుకున్నా ప్రభుత్వ ఆలోచన నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు 3 ప్రాంతాల మధ్య ఏదైతే వైరుధ్యం ఉందో దాన్ని తగ్గించడం కోసం ప్లాన్ చేస్తే ఇది ది బెస్ట్ అవుతుంది. అలా కాకుండా 3 ప్రాంతాల్లో ఆకాంక్షలు ఉన్నాయి కాబట్టి 3 ప్రాంతాలకు ఒక జోన్లు వేసేసి మళ్ళీ పాత పద్ధతిలో పోయినారనుకోండి, మళ్ళీ హైదరాబాద్ గొడవ ముందుకు వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తిరుపతి ఆల్రెడీ ఉన్నవంటే దీన్నే మళ్ళీ 3 జోన్ల టాప్ ప్రయారిటీ ఇచ్చారనుకోండి, ఈ డివిజన్ యొక్క ఉద్దేశం నెరవేరదు. అందువల్ల 3 డివిజన్లు చేసేటప్పుడు ఒక చారిత్రకంగా జరుగుతున్న ఒక వాస్తవాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఈ ప్రాంతం వెనుకబడి ఉంది, దీన్ని కొంచెం ఎక్కువ ప్రోత్సహించాలి. ఈ ప్రాంతం కొంచెం ముందు ఉంది, దాంతో పోల్చుకుంటే తక్కువ ప్రోత్సహించాలి. ఇదొక యాంగిల్ తీసుకోవాలి. అన్నిటికన్నా మించిన గారు బేసిక్గా ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ప్రాంతానికి ఒక అనుకూలత ఉంటుంది. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, ఆసియా ఖండంలోనే మా చిత్తూరు జిల్లాలో ఉంది, ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది. ఆసియా ఖండంలోనే హైలీ సక్సెస్ఫుల్ SEZ. రీజన్ ఏంటి, ఒకవైపు చెన్నై ఉంటుంది, ఇంకోవైపు బెంగళూరు ఉంటుంది, నేషనల్ హైవేస్ ఉన్నాయి, వాతావరణ సమతులిత ఉంది. అందువల్ల ఏముంది, చెన్నైలో వచ్చే అవకాశాలని బెంగళూరులో అందిపుచ్చుకుంటా ఉంది. అది నువ్వు ఎంపిక చేసుకునే ప్రాంతం. ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు సక్సెస్ అయింది, అదర్ దెన్ తెలంగాణలో ఎక్కడైనా డెవలప్మెంట్ అయిందా? హైదరాబాద్ తరహాల కాల. ఇప్పుడు విశాఖపట్నం, తిరుపతి అయినట్టుగా ఇంకెక్కడా కావట్లేదు. కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, మనం ఏ ప్రాంతంలో ఏది బెస్ట్. ఇప్పుడు మనకు IT కంపెనీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిని ఎంచుకోవాలి. మాకు విశాఖపట్నం ముఖ్యం కాబట్టి నువ్వు ఎంచుకున్నావు అనుకోండి, ఆడికి పరిమితంగా వస్తారు. ఇంకా మాకు మహానగరం అమరావతి అనుకో, ఇవి రాడు, వచ్చేవాడు వెళ్ళి పొడుస్తాడు. కాబట్టి అమరావతికి కొన్ని అనుకూలత ఉంటాయి, గోదావరికి కొన్ని అనుకూలలు ఉంటాయి, తిరుపతికి ఏ ప్రాంతానికి స్వాభావికంగా అనుకూల అంశాల్లో దాన్ని ట్రెస్ చేసుకొని అందిపుచ్చుకోవాలి. కొంత ఎనుకబడిన ప్రాంతానికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఈ కాన్సెప్ట్తో కానీ ప్రభుత్వం 3 జోన్ల సిస్టాన్ని కానీ అమలు చేస్తే ఖచ్చితంగా 3 ప్రాంతాల అభివృద్ధికి ఈ సారూప్యత, ప్రాంతాల మధ్య ఏదైతే వ్యత్యాసం తగ్గడానికి రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా 3 ప్రాంతాలు ఎలా ఉన్నాయి కాబట్టి 3 జోన్లు వేసి 3 ప్రాంతాలు మేము సమంగా చూస్తున్నామని ఒక ప్రకటన చేసేసి మళ్ళీ విశాఖపట్నం, మళ్ళీ తిరుపతి అయిందనుకోండి, పాత పద్ధతే కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించే విధానం, దానికి పరిష్కారం ఎత్తుకునే పద్ధతిని బట్టి దీని ప్రయోజనాలు ఆశించవచ్చు. ఇప్పుడు పురుషోత్తం గారు, ఇప్పుడు జోన్లు వైజ్గా ఏర్పాటు చేశారు, దీంట్లో కొన్ని జిల్లాలను ఉంచారు, ఇంతవరకు బాగుంది. అసలు ఈ జోన్లని ఏర్పాటు చేసేటప్పుడు ఏ అంశాలను కన్సిడర్ చేస్తారు? ఇప్పుడు వీళ్ళు కన్సిడర్ చేసింది ఏమీ లేదు. నేను ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ 3 విభాగాలు ఉన్నాయి కదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్య కోస్తా, దాన్ని అట్లే పెట్టారు. కొత్తగా వీళ్ళు సృష్టించింది ఏమీ లేదు. ఏ జిల్లాను చేర్చలేదు, ఏ జిల్లాను తీసేయలేదు. ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగానే రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఇది ఉంది. దాన్నే వాళ్ళు 3 జోన్లకు ప్రకటించేసినారు. దీనివల్ల అదనపు ప్రయోజనం ఉండవు. 3 జోన్లో పెట్టినా ఆ రాష్ట్రమే, రాకపోయినా వాటిని. కాకపోతే ఏ జోన్లో ఉన్న నేచురల్ రిసోర్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఎంపిక చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. అలా కాకుండా దాంట్లో కూడా ఈ ప్రాంతానికి ఇది ఇస్తే నాకు రాజకీయంగా లాభం, ఈ లెక్కలు వేసుకున్నారు అనుకోండి, వేయాల్సిన లెక్కలు వేసుకోకుండా ఏరే లెక్కలు వేసుకున్నారంటే మళ్ళీ పొలిటికల్ లెక్కలు ముందుకు వచ్చేస్తాయి. ఇక్కడ ప్రభుత్వం 3 జోన్లలో సృష్టించింది ఏమీ లేదు. ఇప్పుడు చేయబోయే దాంట్లో 3 ప్రాంతాలకు ఉన్న ప్రత్యేకతలు గుర్తించి తగినట్టుగా వ్యూహాలు రూపొందించి ప్రోత్సాహాలు ఇస్తే మీరు 3 జోన్ల యొక్క ఉంటుంది. మీకు గుర్తుంటే ఆంధ్రప్రదేశ్, పూర్వ ఆంధ్రప్రదేశ్లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే జోనల్ సిస్టమ్ ఉంది. జమ్మూ కాశ్మీర్ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే అప్పుడు జై ఆంధ్ర ఉద్యమం, జై తెలంగాణ 2 వచ్చినాయి. అది ఎట్లుందంటే మన సమైక్యాంధ్రలో తెలంగాణ వాళ్ళు విడిపోవాలంటారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వద్దంటారు. అదే కదా సమైక్యాంధ్ర ఉద్యమం. కానీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇద్దరు విడిపోవాలనుకున్నారు. ఇద్దరిని కొట్టి కలిపింది ఆమె. ఇద్దరిని వ్యతిరేకంగా పనిచేసి
అప్పుడు 371D ఆర్టికల్ వచ్చి తెలంగాణ ఒక జోను, రాయలసీమ ఒక జోను, కోస్తా ఒక జోను, ఆ రకంగా రిజర్వేషన్లు పెట్టాయి. ఇది కూడా ఆర్టికల్ 371D అమల్లో ఉంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్. జమ్మూ కాశ్మీర్ తర్వాత ఆంధ్రప్రదేశ్కే ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాల మధ్య వైరుధ్యాలు, అవకాశాలు అందిపుచ్చుకునే దాంట్లో గొడవలు, విమర్శలు, వివక్ష అవన్నీ ముడిపడి ఉన్నాయి. తెలంగాణ విడిపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ అది ఉంది, రాయలసీమ ఉత్తరాంధ్ర అనేది. కాబట్టి ఇది ఒక ఉంది కాబట్టి దీన్ని గమనించాలి, మీరు పాలసీ మ్యాటర్లో రూపొందించుకోవాలి. ఖచ్చితంగా చరిత్రలో ఎందుకు వచ్చింది జోన్లు అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ జోనల్ సిస్టమ్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక జోన్లు అనకుండా ప్రాంతీయ మండలం అన్నాడు. దానికి ఒక పొలిటికల్ నామినేటెడ్ కూడా చేసినారు, దాన్ని ఫోకస్ చేయలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుంచి ఈ జోన్లు, ఈ ప్రాంతాల మధ్య వైరుధ్యాలని కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇది కూడా కొనసాగింపులో భాగంగానే చూడాలి. అండ్ మన గతంలో చూస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎకనామికల్ కారిడార్స్ని కూడా ప్రకటించింది. ఇప్పుడు ముంబై, పూణే చూసినా కానీ, లేకపోతే మనం అహ్మదాబాద్ ఇది చూసినా కానీ, గాంధీనగర్ ఇవి చూసినా కానీ ఆల్రెడీ కూడా కారిడార్స్గా ప్రకటించింది. ఇలా ప్రకటించడం వల్ల అక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి? కానీ అక్కడికి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు ఎకనామిక్ కారిడార్ ఎట్లా ప్రకటించి, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ పక్కన నోయిడా ఉంది. నోయిడా ఒక పారిశ్రామిక వాడగా శ్రీ సిటీ లాగా సక్సెస్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాంపుల్ సి సిటీ, అదేమి రాయలసీమ మొత్తం కాదు. రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు జిల్లా, మాది తిరుపతి జిల్లాలో సత్యవేడు ఏరియాలో ఒక జోన్, ఎకనామిక్ జోన్, అది సక్సెస్ అయింది. మీకు రాయలసీమ అంతా అన్నా కూడా మళ్ళీ 1-2 చోట్లే వస్తాయి. అందువల్ల ఈ ఆర్థిక జోన్లు వాళ్ళు పెట్టిన దానికి మనం పెట్టిన దానికి తేడా ఉంది. వాళ్ళందరూ ఏం చేశారు, స్పెసిఫిక్గా ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకో, వాళ్ళు ఇట్లా రాయలసీమ, ఉత్తరాంధ్ర అట్లాంటి డివిజన్ చేయాల. ఈ ప్రాంతానికి అనుకూలత ఉంది కాబట్టి ఇది ఒక ఎకనామిక్ జోన్, స్పెషల్ ఎకనామిక్ జోన్. నోయిడా ఒక జోన్, మీరు చెప్పిన గాంధీనగర్ ఒక జోన్, శ్రీ సిటీ ఒక జోన్, ఇట్లా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 జోన్లు ఎట్లా ఉన్నాయంటే పేరుకు ఆర్థిక జోన్లన్నా పొలిటికల్ సినారియో కనిపిస్తోంది. గుండు గుర్తుగా రాయలసీమ ఒక జోన్, ఉత్తరాంధ్ర ఒక జోన్, ఇది ఉంది. ఇది ఎకనామిక్ జోన్గా ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఇది ఎకనామిక్ జోన్గా సక్సెస్ కాదు. అంటే మీరు శ్రీ సిటీ, మీరు చెప్పినట్టు నోయిడా ఇట్లా అంటే అది ఎకనామిక్ జోన్ అనొచ్చు. రాయలసీమ మొత్తం ఎకనామిక్ జోను, ఉత్తరాంధ్ర అన్ని రాష్ట్రం అంతా ఎకనామిక్ జోనే. మీరు 3 పేర్లు పెట్టారు, కానీ 3 కలిపేస్తే మొత్తం 23 జిల్లాలు ఉన్నాయి. పాత 23 జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాలు ఉంటాయి. ఇప్పుడు కొత్త 26 జిల్లాలు, పాత 13 జిల్లాలు. ఇప్పుడు అంటే మీరు అంటుంటే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా 3 జోన్లు, ఎక్కడికెక్కడ రాయలసీమ ఒక జోను, ఉత్తరాంధ్ర ఒకటి. ఈ జోన్ల ప్రకారం చూస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్గా కూడా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశం ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా అనిపిస్తుంది. అసలు దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, ఇప్పుడు ప్రభుత్వం ఆర్థిక జోన్ అనేది ఆయన 3 రాజధానులు అన్నాడు. అయితే ఆయన కర్నూలు ఒకటి రాయలసీమకు, విశాఖపట్నం ఉత్తరాంధ్రకు, అదేవిధంగా మధ్య కోస్తాలో అమరావతి ప్రజెంట్ క్యాపిటల్. ఇప్పుడు ఇవే కేంద్రంగా ఉండి జోన్లు ఏర్పాటు. నిజానికి అమరావతి కేంద్రంగా జోన్ ఏర్పడమే అర్థం లేదు. ఏంటంటే విజయవాడ కేంద్రంగా రాజధాని అదే కాబట్టి చేయొచ్చు. అసలు ఆర్థిక జోన్ మధ్య కోస్తాలు స్టార్ట్ అవుతాయి, ఎట్ట సాధ్యం అవుతుంది? కాబట్టి వీళ్ళు చెన్నై టు విశాఖపట్నం జోన్ ఏదైతే కారిడార్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు, సి ఏరియా డెవలప్మెంట్ చెప్తున్నారేమో, కానీ ఆచరణలో మాత్రం స్పెసిఫిక్ ఏరియా ఎంచుకోకుండా గుండు గుర్తుగా ఒక ప్రాంతానంతా ఒక జోన్ అంటే పెద్ద ప్రయోజనం ఉండదు. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్కున్న 3 ప్రాంతాలని సమానంగా చూస్తున్నాము అని చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు ప్రధానమైన చర్చ ఆడొస్తుంటే అమరావతి రాజధాని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఫోకస్డ్ అక్కడ ఒక అంతర్జాతీయ రాజధాని, గొప్ప రాజధాని, ఈ చర్చ ఎక్కువైపోతుంది. నేచురల్గా ఉత్తరాంధ్ర వాళ్ళు, రాయలసీమలో కొంచెం బాధ అనిపిస్తుంది, మా పరిస్థితి ఏంది అని. దాన్ని అడ్రస్ చేయడం కోసం కానీ 3 జోన్లు అన్నాడు అనుకోండి, పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే పొలిటికల్ అడ్రస్ కోసం చేసినాడంటే పెద్ద ప్రయోజనం ఉండదు. రియల్గా చేయాలంటే మాత్రం స్పెసిఫిక్గా కొన్ని ప్రాంతాలు ఎంపిక చేసుకుని ఎకనామిక్ జోన్లు పెట్టి ప్రాంతాల మధ్య సమతుల్యత కోసం జోన్లు, మండళ్ళు పెట్టాలి. ఇప్పుడు ఆర్థిక జోన్ అంటే రాయలసీమ మొత్తం ఆర్థిక జోన్ అనేసినావు, మనకు కనపడుతుంది ఏంటి? తిరుపతి జిల్లాలో శ్రీ సిటీ, కడప జిల్లాలో కొప్పర్తి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు. ఇది ఒక లిమిటెడ్ ప్రాంతం. ఈ 3 కలిపితే రాయలసీమ అంటే కుదరదు కదా, ఇంకా విస్తారమైన అనంతపురం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మధ్య కోస్తాలో ఏది ఎకనామిక్ జోను? అమరావతి. ఇంకా గోదావరి జిల్లాలో ఏంటి? ఉభయ గోదావరి ఏంటి? నెల్లూరు ఏంటి? ప్రకాశం జిల్లా, నెల్లూరులో అయితే ఎకనామిక్ జోన్ బాగానే ఉంది. కాబట్టి స్పెసిఫిక్ ప్రాంతాలు మీరు అనే దాని ప్రకారం ఇప్పుడు స్పెసిఫిక్గా కూడా ఒక కేంద్రాన్ని ఎంపిక చేసి, ఇప్పుడు అమరావతి కేంద్రంగానే, విశాఖ కేంద్రంగా కానీ మిగిలిన జిల్లాలను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకి కూడా న్యాయం చేయగలిగితేనే ఈ జోనల్ విధానం అనేది న్యాయం జరిగినట్లు అంటారు. అంటే ఆర్థిక అంటే అన్ని జిల్లాలకి పరిశ్రమలు తీసుకొస్తాం, అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు పెడతాం అనేది ఆచరణలో సాధ్యం కాదు. పరిశ్రమలు ఎప్పుడు కూడా కేంద్రీకృతంగానే ఉంటాయి.
ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు పరిశ్రమలు ఏం పరిశ్రమలు అండి, ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఉన్నాయి. ప్రభుత్వం యాడ్ చెప్తే అడిగి పోతుంది, యాజ్ గవర్నమెంట్ ఆర్డర్. ప్రైవేట్ కంపెనీ నువ్వు యాడ్ పంటే అడిగి పోడు, ప్రైవేట్ కంపెనీ వాడికి నచ్చిన చోటకే వస్తాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షరతులు పెట్టారనుకోండి, ముఖ్యమంత్రి గారు అమరావతిలో పెట్టు అన్న అనుకోండి, ఆయన అటు ఇటు చూసేసి చెన్నైకి పోతాడు, లేకపోతే బెంగళూరు పోతాడు. దేశం అంతా ఉంది కదా బాగా, నువ్వు ఇచ్చే ప్రోత్సాహాలు తెలంగాణ వాడు ఇస్తాడు, ఉత్తరప్రదేశ్ ఎవడనే ఇస్తాడు, కాబట్టి వెళ్ళిపోస్తాడు. కాబట్టి నీకు పరిశ్రమలు కూడా ఆహ్వానించదగ్గ ప్రాంతం ఉండాలి. నేను అన్ని ప్రాంతాలు సమంగా చూస్తాను కాబట్టి ఐఐటి టాటా వాళ్ళు వచ్చారనుకోండి, నాకు అనంతపురంలో వెనుకబడి ఉంది, ఆడబోయి పెట్టండి వాడు పెట్టడు. ఇప్పుడు రాబోయే పరిశ్రమలన్నీ ఏంటివి, ప్రైవేటే కదా, గవర్నమెంట్ సెక్టార్ లేదు. ఇప్పుడు బ్యాంకులని 25 బ్యాంకులు అమరావతిలో పెట్టినారు, రిలయన్స్ అని పెట్టమని చూద్దాం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనం చూసుకుంటే, అంటే అనంతపురంలో వెనకబడి ఉందని చెప్పి అక్కడ వెళ్ళి ఐటీ కంపెనీ పెట్టమంటాం. ఇలా కాకుండా ఇప్పుడు విశాఖ ఉంది, అక్కడ ఐటీ కంపెనీస్ అని కానీ, లేకపోతే ఇప్పుడు కర్నూలు సైడ్ ఇండస్ట్రియల్ వన్ కానీ, అంటే ఈ కైండ్కి వెళ్ళే అవకాశం ఉందా? అంటే ఒక ప్రాంతాన్ని ఒక్కదానికే కేంద్రీకృతం చేయటం. ఇప్పుడు రాయలసీమ ఉంది, రాయలసీమలో సోలార్ ఎనర్జీ బెస్ట్. ఎందుకంటే ఉష్ణోగ్రతలు హైయెస్ట్ మనకు చూసినప్పుడు మనకు సరైన సారథ్యం అక్కడ కనిపిస్తుంది, సౌరశక్తి. కాబట్టి మన రాయలసీమలో బెటర్ ఉంటుంది. ఎవరైనా సోలార్ కంపెనీ వచ్చానుకో, మాకు గోదావరి జిల్లాలో ఏ పరిశ్రమ లేదు, ఆడిపోయినట్టు వాడు బాడు. అంటే మేబీ ఇటే డైవర్ట్ చేస్తారేమో వాళ్ళని, దేనికి అంటే ఎక్కడ ఏవి అభివృద్ధి చెందడానికి స్కోప్ ఉందో అలా మన రిసోర్సు ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయి, ఏది అందిపుచ్చుకుంటుంది. ఇప్పుడు సోలార్ కంపెనీలు వచ్చాయనుకోండి, అనంతపురం జిల్లా పెట్టబట్టి బ్రహ్మాండంగా పెడతాడు, నీకు ఐటీ వాడు పెట్టడు. కాబట్టి ఏ ప్రాంతానికి ఉన్నటువంటి స్వాభావికంగా అనుకూలమైన అడ్వాంటేజెస్ ఉంటాయి, ఆ అడ్వాంటేజ్ని ఫోకస్ కానీ ప్రభుత్వం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అట్లా కాకపోతే జగన్ గారు 3 రాజధానులని 3 ప్రాంతాలు సమానం అన్నాడు కాబట్టి మనం కూడా అనకపోతే ఏమైనా పంచాయతీ వస్తుందో పెట్టాడు అనుకోండి, మళ్ళీ ఎట్టుంది రాష్ట్రం అట్లే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జగన్ గారు 3 రాజధానులు ఒక ప్రభావం ఇప్పుడు కూడా ఉంది. దాన్ని చెప్పరు కానీ పైకి ఆయన 3 ప్రాంతాల అభివృద్ధి అన్నాడు, ఆ పేరుతో రాజధాని అన్నాడు కదా, ఆ పేరు చెప్పని ఇంకో కొత్త పేరు చెప్తారు. ఎందుకంటే అందరూ అమరావతిలో పెడతా మా రాయలసీమ పరిస్థితి ఏంది, మా ఉత్తరాంధ్ర అనే భావాజాలం వస్తూ ఉంది కదా, దీన్ని అడ్రస్ చేయడం కోసం 3 జోన్లు అన్నాడు అనుకోండి, ఇంకా దీనికి ఇంకేం మార్పు ఉండదు, జోన్లు మాత్రమే పేరుకుంటాయి, కొత్తగా వచ్చేది ఏమి ఉండదు. మీరు రాజకీయ కోణంలో జోన్లు అంటే మాత్రం ప్రయోజనం ఉండదు. ఆర్థిక కోణంలో ఉంటే ఏ ప్రాంతానికి ఉన్నటువంటి స్వాభావిక అవకాశాలను అందిపుచ్చుకునే పద్ధతిలో మీరు డిజైన్ చేస్తే మంచి ఫలితాలు ఇస్తాయి. అంటే పురుషోత్తం గారు, ఇప్పుడు జోనల్ వైజ్గా చూసుకుంటే విశాఖకి ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు కానీ, లేకపోతే అమరావతికి ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు కానీ, లేకపోతే రాయలసీమకు ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు కానీ, అంటే అవి ఏ ఫ్యాక్టరీస్ని కానీ ఇండస్ట్రీస్ని కానీ స్వాగతించడానికి అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు సహకరిస్తాయి. అనేక కారణాలు ఇచ్చా విశాఖపట్నం, తిరుపతి మాత్రమే పరిశ్రమల ఆకర్షణకు అనువుగా ఉంటాయి. మీకు అమరావతి ఇంట్రెస్ట్ కాబట్టి అమరావతిలో పెడతాంటే ఎవడు పెట్టడు. అంటే అమరావతి దేనికి కూడా అనుకూలంగా అనుకూలం అంటే 2 కారణాలు. ఒకటి భూమి లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మళ్ళీ రైతుల నుంచి 20,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నాడు, ప్రభుత్వ భూమి లేదు. ఇప్పుడు మా తిరుపతి 2 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, తిరుపతి చుట్టుపక్కల. విశాఖపట్నం చుట్టూ డిఫారెస్టేషన్ చేయొచ్చు. కాబట్టి భూమి ఉండాలి ఫస్ట్, వెదర్ కండిషన్ బాగుండాలి. ఇప్పుడు హైదరాబాద్లో పరిశ్రమలు పెట్టేవాడు తిరుపతికి విజయవాడ రావాలంటే ఎందుకు భయపడతాడు? విజయవాడలో వాతావరణం హైదరాబాద్ వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉంటుంది, మీరు ఎప్పుడైనా పోయి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు విజయవాడలో వైట్ కాలర్ ఎంప్లాయ్ ఆడడానికి ఇష్టపడతాడు, హైదరాబాద్ ఉండడానికి పడతాడు. ఆంధ్రప్రదేశ్లో వైట్ కాలర్ ఎంప్లాయ్ని ఆకర్షించే శక్తి మెట్రోపాలిటన్ సిటీకి అలవాటు పడతాం, సమాజం, హెల్త్, ఎడ్యుకేషన్ అని మెట్రోపాలిటన్ సిటీలో ఉంటున్నాయి. కాబట్టి విశాఖపట్నాన్ని ఫోకస్ పెడతారు. తర్వాత తిరుపతి కొంచెం అవకాశం ఉన్నాయి, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది. కాబట్టి తిరుపతి, విశాఖపట్నం పరిశ్రమలు ఆకర్షించినట్టుగా మిగతా ప్రాంతాలు ఆకర్షించబడవు. చాలా చిన్న చిన్న వస్తాయి. ఇప్పుడు కియా పరిశ్రమ అనంతపురంలో వచ్చింది, ఇట్లాంటివి వస్తాయి, కర్నూలులో కొన్ని వస్తాయి. బేసిక్గా ఒక బల్క్గా రావాలంటే హైదరాబాద్ తరహాలు ఆకర్షించాలంటే మాత్రం మనకు బెటర్ భూమి ఉండాలి, వెదర్ బాగుండాలి. ఈ 2 మనకు అడ్వాంటేజ్ విశాఖపట్నం, తిరుపతి కనిపిస్తుంది. ఇంత అడ్వాంటేజ్, ఇంత వెదర్ కండిషన్ ప్రపంచ మెట్రోపాలిటన్ సిటీకి దగ్గరగా ఉంటాయి. ఇవి నేషనల్ హైవేస్ విశాఖపట్నానికి ఇవన్నీ బాగుంటాయి. కాబట్టి సీ పోర్ట్ అటు అంటే విశాఖపట్నం, తిరుపతికి ఉన్న అడ్వాంటేజ్ అమరావతికి ఉండదు. అమరావతి క్యాపిటల్గా అడ్మినిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు, కానీ భూమి లేదు అక్కడ. 2 వరదలు వస్తే సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్య తిరుపతికి లేదు కదా. ఇట్లాంటి అడ్వాంటేజ్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రాంతాల ఎంపిక చేసుకోవాలి. సో ఇప్పుడున్న దాని ప్రకారం నీతి ఆయోగ్ తర్వాత కూడా మొత్తం కూడా డెవలప్మెంట్ మొత్తం నీతి ఆయోగ్ చూసుకున్నది. కేవలం అమరావతి ఒక్కటే నీతి ఆయోగ్ గాను మరో సింగపూర్ కంపెనీ కలిపి కూడా అభివృద్ధి చేయనున్నాయి.
సో ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ ఎలాంటి పరిస్థితులను అక్కడ కన్సిడర్ చేసి కూడా ఇక్కడ జోన్ల ఏర్పాటుకు సహకరిస్తుంది? అంటే నీతి ఆయోగ్ కాన్సెప్టే మారిపోయింది. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది, దాని స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. దానికి పేరు మార్చు అనుకున్నారు, కాదు రూపమే మారిపోయింది అది. ఇప్పుడు ఉదాహరణకు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని ఉంది, ఇప్పుడు రామారావు పేరుతో వచ్చేసింది. అట్లాంటి మార్పు కాదు ఇది, స్ట్రక్చరల్ మార్పు వచ్చేసింది. మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అరుణ్ జైట్లీ గారు ఒక మాట అన్నారు, నీతి ఆయోగ్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రైవేటు పెట్టుబడికి ప్రజలకి ప్రభుత్వం అనుసంధానం చేస్తున్నాడు, మీడియేటర్ చేస్తున్నాడు. మన రియల్ ఎస్టేట్లో ఒక పరుషపదాలను బ్రోకర్ అంటారు కదా, ఇద్దరు ఓనర్లను కూర్చోబెట్టుకొని చేసేది. ప్రభుత్వం పని ఏంటంటే ప్రైవేటు పెట్టుబడికి ప్రజలకు మధ్య మీడియేటర్ చేయడం, ఇంతకు మించి ప్రభుత్వ పాత్ర ఏమి లేదు అన్నాడు ఆయన. కాబట్టి నీతి ఆయోగ్ ఇంకేమి చేయదు, సలహాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి నీతి ఆయోగ్ ద్వారా ఏమి జరగదు అమరావతిలో. వాళ్ళందరూ ప్రైవేట్ పెట్టుబడికి అనుసంధానం చేస్తారు. ప్రైవేట్ పెట్టుబడిదారు ఆడికి వస్తాడు, ఖచ్చితంగా మళ్ళీ బెటర్ ప్లేస్ ఎంచుకుంటాడు. ఆ బెటర్ ప్లేస్ విశాఖపట్నం అవుతుంది, తిరుపతి అవుతుంది, లేకపోతే హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతాడు. కాబట్టి నీతి ఆయోగ్ ద్వారా అమరావతి అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం అమరావతికి ఉన్న అడ్వాంటేజ్ వరకే పరిమితం అయితే అమరావతిలో అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ నడవచ్చు. అమరావతిలో పరిశ్రమలు, అమరావతిలో వాణిజ్య డెవలప్మెంట్ అనేది అంత సులభం కాదు. ప్రభుత్వ కార్యాలయాలను పెట్టుకోవచ్చు తప్ప, నీ చేతిలో ఉంటుంది తప్ప. డెవలప్మెంట్ మాత్రం ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, రాయలసీమలో తిరుపతికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ వీటి ప్రకారం కనుక చూస్తే ఇప్పుడు మనం కొన్ని ఎకనామికల్ జోన్స్ గతంలో కూడా ఏర్పాటు చేసిన వాటి ప్రకారం కనుక చూస్తే అంటే వాటికి ఇప్పుడు ఏపీకి ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ కానీ ఇవన్నీ కంపేర్ చేస్తే ఇప్పుడు వాటంతగా ఇప్పుడు డెవలప్ అవ్వగలదా ఏపీ, లేకపోతే ఏంటి పరిస్థితి? మనకు ఏపీకి అవకాశాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు మనకు డిసడ్వాంటేజ్ ఉంది, అడ్వాంటేజ్ ఉంది. డిసడ్వాంటేజ్ ఏంది ఆంధ్రప్రదేశ్కి, ఒక మూల హైదరాబాద్, ఇంకో మూల చెన్నై, ఇంకో పక్క బెంగళూరు, 3 హై లెవెల్ డెవలప్మెంట్ సిటీలు. ఎవడైనా ఫస్ట్ ఏ ముఖం చూస్తాడు? డెవలప్మెంట్ అయిన ముఖం చూస్తాడు. ఇది డిసడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్. కానీ అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఉదాహరణ చెన్నై నగరం కంజెస్టెడ్ అయిపోయింది, వరదలు వస్తే అతలాకుతలం అయిపోతుంది, కంపెనీలు భయపడిపోతున్నాయి. బెంగళూరు కూడా వెదరు, భూమి సమస్య వచ్చేసింది. ఇప్పుడు చెన్నై బెంగళూరు వాళ్ళు ఇంకొక సిటీని ఎంచుకుంటున్నారు, మన అవకాశాలు మనమే అందిపుచ్చుకుందాం అని. కంచి అట్లా వెళ్ళిపోతాం, తమిళనాడు, వీళ్ళు మైసూరు అవి వెళ్తున్నారు. మనం ఏం చేయాలి? ఇప్పుడు చెన్నైకి దగ్గరగా ఉండి బెంగళూరు దగ్గరగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆ డెవలప్మెంట్ మనం అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు మాకు వరదలు వచ్చాయి, మీకు గుర్తుంటే జయలలిత గారు చనిపోయారు కదా, ఆ టైంలో 40 రోజులు వరదలు వచ్చాయి కదా. ఆ టైం 10 కంపెనీలు తిరుపతిలో వచ్చి పెట్టుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, బ్యాకప్ మెకానిజం ఏదైతే ఉందో, సమాచారం పాడవకూడదు. అట్లాంటిది వెదర్ బాగుండి తుఫాన్లు ఇవి లేని ప్రాంతంలో పెడతారు. ఇప్పుడు చెన్నైలో డిస్టర్బ్ అయ్యే కంపెనీల హెడ్ క్వార్టర్ అని తిరుపతిలో పెట్టారు. నిజానికి తిరుపతిని మనం సర్వాంగ సుందరంగా రెడీ చేసుకున్నాం అనుకో, మౌలిక వస్తువులు ఏర్పాటు చేసుకుని మేము రెడీ అన్నాం అనుకోండి, అవి వీటికి వచ్చేస్తాయి. కాబట్టి డిసడ్వాంటేజ్ చూసుకోకుండా, పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ అనుకోకుండా మనం అడ్వాంటేజ్గా తీసుకొని దాని బలహీనతలను అందిపుచ్చుకునేట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. మనకు అమరావతి ప్రాధాన్యత కాబట్టి, మనకు అమలాపురం ప్రాధాన్యత నువ్వు కూర్చున్నావంటే అవి రావు, అవి పక్కకు పోతాయి. అంటే ఎలాంటి మౌలిక సదుపాయాలని కల్పించాల్సి వస్తుంది ప్రభుత్వం ఇప్పుడు కంపెనీలను అట్రాక్ట్ చేయడానికి? ల్యాండ్, ప్రధానమైన ల్యాండ్. కంపెనీలు వస్తే ల్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి. రవాణా సౌకర్యాలు దగ్గర, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, నేషనల్ హైవేస్ కనెక్టివిటీ దగ్గరగా ఉండే ఏరియాలో మంచి ప్రభుత్వ భూమి పెట్టుకోవడం. వాటర్, వెదర్ని నువ్వేం చేయలేవు, ఏ ప్రాంతం వెదర్ ఆ ప్రాంతం మనం ఏం చేయలేవు. మనం చేయగలిగిందంతా ప్రభుత్వ భూమి, ప్రభుత్వం చేతిలో భూమి పెట్టుకోవడం. ఎవరైనా కంపెనీ వస్తే 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు రెడీగా ఉండాలి. దానికి రోడ్ కనెక్టివిటీ మనం ఏర్పాటు చేయాలి. మౌలిక వస్తువులు అంటే నీళ్లు, రోడ్లు, నేషనల్ హైవేస్కి మనం ఎంచుకునే ప్రాంతం, నేషనల్ హైవేస్కి, అదేవిధంగా ఎయిర్పోర్ట్కి రోడ్ కనెక్టివిటీ, నేషనల్ హైవేస్కి, రైల్వేస్కి అందుబాటులో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్స్చేంజ్ బాగుంటుంది. మన సీ డెవలప్ కొన్ని సీ రిలేటెడ్ వాణిజ్యం కొన్ని ఉంటుంది. ఇప్పుడు విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ అవి ఎంపిక చేసుకోవచ్చు. ఆ రకంగా ఈ పనులు ప్రభుత్వం ముందే చేసి పెట్టాలి. రోడ్స్ నిర్మించడం కానీ అవన్నీ కూడా ముందే ఆ కంపెనీస్ రాకముందులే చేస్తే మాకు ఉన్నాయని రెడీగా ఉంటే వాడు వస్తాడు. ఇప్పుడు తిరుపతిలో రోడ్లన్నీ పూర్తి చేసి మంచి వాటర్ ఏర్పాట్లు చేసేసి నగరంగా తీర్చిదిద్దాం అనుకోండి, చెన్నైలో అవకాశం వచ్చేవాడు ఇక్కడ పెట్టుకుంటాడు. ఇప్పుడు చెన్నైలో 5,000 మంది ఎంప్లాయీ ఉంటాడు, వాడు హెడ్ క్వార్టర్, బ్యాకప్ మెకానిజం, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ అవన్నీ కూడా యాడ్ పెడతాడు, తిరుపతిలో పెట్టుకుంటాడు. అప్పుడు ఇది వాడికి ఆడ ఇబ్బంది ఉండదు, ఏడా ఇబ్బంది ఉండదు. బెంగళూరు నుంచి వచ్చేవాడు ఎట్లా వస్తాడు, అప్పుడే ఒకటి తిరుపతిలో కూడా హబ్గా మారుతుంది. అట్లా విశాఖపట్నాన్ని అట్లా ఎంపిక చేసుకోవచ్చు, అట్లా నెల్లూరు దగ్గర అట్లా చేసుకోవచ్చు. కాబట్టి కొన్ని ప్రాంతాలు ఇప్పుడు సీ రిలేటెడ్ కాకినాడ, ఇప్పుడు హైదరాబాద్ అందిపుచ్చుకోవాలంటే కర్నూలు, ఓర్వకల్లు,
ఇట్లా మనం డివిజన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది భూమి, నీళ్లు మరియు రోడ్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, ఈ మూడిటికి అందుబాటులో ఉండే ఏర్పాట్లు ప్రభుత్వం ముందే చేసుకోవాలి. ఇది మా ప్రాంతం రెడీగా ఉంది. ఇప్పుడు సిసిటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సృష్టించాడు, పరిశ్రమలు వద్దంటే వస్తున్నాయి. అట్లాంటి వాతావరణం మనం ముందే రావడానికి కావాల్సిన ఏర్పాట్లు ముందే సృష్టించుకోవాలి, దాన్ని ఆకర్షించే పని చేయాలి. అండ్ ఇలా ఎకనామిక్ జోన్స్ రూపొందించడం వల్ల నష్టం కూడా ఉంటుందా? నష్టం ఉండే అవకాశాలు లేవు. ఎకనామిక్ జోన్ రాజశేఖర్ అప్పుడు మన్మోహన్ సింగ్ గారి కాన్సెప్ట్ ఇది, స్పెషల్ ఎకనామిక్ SEZ అంటారు. ఆ రోజు అందరూ వ్యతిరేకించారు, ఇది ఒక నయా పెట్టుబడిదారి వ్యవస్థ అని. కానీ ఈరోజు శ్రీ సిటీలో 52,000 కోట్ల పైన వచ్చినాయి పెట్టుబడులు, ఓన్లీ శ్రీ సిటీ. అక్కడ అప్పుడు ప్రభుత్వం పెట్టింది ఎంతో తెలుసు ఆ రోజు ఖర్చు 1,600 కోట్లు. ఈరోజు అందుకు మించి ట్యాక్స్లే వచ్చేసినాయి. 50,000 మంది ప్రత్యక్ష ఉద్యోగాలు, 50,000 మంది పరోక్ష ఉద్యోగాలు, కోట్ల రూపాయల ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది. ఆ ఎకనామిక్ జోన్ మనం ఆడ ఏర్పాటు చేయకపోతే శ్రీ సిటీలో అన్ని వేల కోట్ల పెట్టుబడులు ఆడి నుంచి వచ్చుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శ్రీ సిటీని సృష్టించడం వల్ల ఇవన్నీ సాధ్యమైనాయి. అదే కొప్పర్తి కూడా ఆయనే. ఇప్పుడు ఓర్వకల్లు గత ప్రభుత్వం చేసింది. ఇవన్నీ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ల వల్ల ఒక సమస్య ఏంటంటే భూములు రైతుల దగ్గర నుంచి తీసుకునేస్తారు, ఇట్లాంటి విమర్శలు ఉండొచ్చు. కాక వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళు మార్చుకోవాలి. కానీ డెవలప్మెంట్ అయ్యే కొద్దిగా ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లు స్పెసిఫిక్, ఇప్పుడు నోయిడా సృష్టించకపోతే ఈరోజు ఏడుంటాయి. కాబట్టి ఖచ్చితంగా స్పెషల్ ఎకనామిక్ జోన్లు కానీ ప్రత్యేక కాన్స్టిట్యూషన్ చేయడం అనేది మంచి పద్ధతే. కాకపోతే వాస్తవిక దృక్పథంతో ఉండాలి తప్ప రాజకీయ దృక్పథంతో ఉండకూడదు. ఓకే, అండ్ రాజకీయ దృక్పథంతో కాకుండా వాస్తవిక దృక్పథంతోనే ఇప్పుడు ఏదైతే దీని ముందర ఆలోచన విధానం ఏంటంటే మొత్తం స్టేట్ మొత్తం కూడా అభివృద్ధి చెందే విధంగా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన ఈ ఎకనామిక్ జోన్స్ అనుకున్న కాన్సెప్ట్తో చిత్తశుద్ధిగా గనక ముందుకు కొనసాగితే ఇనీషియల్గా కూడా డెవలప్మెంట్స్ని రాబట్టుకోవటానికి కానీ ఇండస్ట్రీస్ని రాబట్టుకోవటానికి అట్రాక్ట్ చేయడానికి ఒక ఎంత టైం పట్టవచ్చు అంటారు మీరు? చాలా అంటే కొన్ని పరిశ్రమలు లేటుగా రావచ్చు. నియర్లీ వీళ్ళు ఫాస్ట్గా పద్ధతిగా చేసుకుంటే మేము రాష్ట్రంలో 26 జిల్లాలు సమంగా చూస్తాము. ఈ కథలు చెప్పారు, రాజకీయంగా అవసరం కదా, ప్రతి చోట ఓట్లు కావాలి. ఇది చెప్పుకుంటే పోతే ఏది చేయలేరు. కొన్ని ఒక 4-5 ప్రాంతాల్లో ఎంపిక చేసుకొని స్పెసిఫిక్ జోన్స్ ఎంపిక చేసుకొని ఫాస్టెస్ట్గా, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు పరిమితులు ఉంటాయి కదా, అన్ని ప్రాంతాలు 26 జిల్లాలో రోడ్లు వేసేస్తానంటే ఏది జరగదు. కాబట్టి ఒక స్పెసిఫిక్గా ఒక 5-6 ప్రాంతాలు, ఇప్పుడు నేను చెప్పిన శ్రీ సిటీ, తిరుపతి, ఓర్వకల్లు, కొప్పర్తి, నెల్లూరు జిల్లాలో కొన్ని జోన్లు, అదేవిధంగా పల్నాడు ఏరియాలో ఒకటి, ఉత్తరాంధ్రలో, ఇట్లా 5-6 ప్రాంతాలు ఎంపిక చేసుకొని 5-6 ప్రాంతాలు నేను చెప్పిన ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవడం సులభం అవుతుంది. నేను 26 జిల్లాలో నాకు ఓట్లు కాబట్టి 26 జిల్లాలో స్టార్ట్ చేస్తాను, ఏది చేయరు, మళ్ళీ ఆడుంది ఆడనే ఉంటుంది. కానీ ప్రభుత్వం ఎట్లా ముందడిగేస్తుంది అనే దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. కరెక్ట్ పద్ధతిలో ముందడిగే రాజకీయ కోణంలో కాకుండా వాస్తవిక కోణంలో వేసింది అనుకోండి, బహుశా 3-4 ఏళ్ళలో ఫలితాలు స్టార్ట్ అయిపోతాయి అంట. రైట్, థ్యాంక్ యూ పురుషోత్తం గారు ఈ డిస్కషన్లో మాతో పాల్గొన్నందుకు. సో ఇక ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ 3 జోన్ల అంశం గురించి కూడా మనం పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం గారితో మాట్లాడాము. అయితే ఈ 3 జోన్ల అంశం అనేది కూడా డెఫినెట్గా స్వాగతించదగ్గ విషయమే, దీనివల్ల లాభం ఉంటుంది. కాకపోతే దీన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తేనే ఏదైనా ఈ 3 జోన్లలో, ఇప్పుడు మనం విశాఖలో చూసినా కానీ విశాఖ క్యాపిటల్గా మిగిలిన జిల్లాలను కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా కూడా ఈ 3 జోన్లలో కూడా ఒక్కొక్కటి కేంద్రంగా కూడా అభివృద్ధి అనేది కొనసాగుతుంది. ఒకవేళ గనక ఆ అభివృద్ధి అనేది ఆ ఒక్క జిల్లాకే పరిమితం అయితే గనక దీనివల్ల కూడా లాభం అనేది చాలా తక్కువ. మిగిలిన అన్ని జిల్లాలకు కూడా అటువంటి న్యాయమే చేయగలిగితే గనక 3 జోన్ల అంశం అనేది కూడా డెఫినెట్గా కూడా సూపర్ హిట్టే అంటున్నారు.